సార్ వైసీపీ పార్టీ ఫామ్‌లో ఉన్నప్పుడు ఫ్రేమ్‌లోకి రాని వేమారెడ్డి గారు ఈరోజు వైసీపీ పార్టీ పూర్తిగా డౌన్‌ఫాల్ అయినప్పుడు వేమారెడ్డి గారికి మంగళగిరి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ గత 5 ఏళ్ల కాలంలో ఎందుకు వేమారెడ్డి గారు అనే పర్సన్ బయటికి రాలేదు? బయటికి రాలేదు అనే విషయమేం కాదు. అంటే పార్టీలో మంగళగిరిలో జెండా పట్టుకునే నాయకుడు లేక ఈ రోజున వేమారెడ్డికి ఇచ్చారంటారా? అట్లానేం కాదు. నేను పార్టీలో అంటే ఎన్నికల ముందు కూడా ఆర్కే గారు వచ్చారు. ఆర్కే గారి తర్వాత వేరే పర్సన్ వచ్చారు. తర్వాత మళ్ళీ ఇంకో మహిళకి ఇచ్చారు. ఈ రోజున ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఎక్కడ అడ్రస్ లేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జెండా తాలూకాళ్ళు మన దీంట్లో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుంది ఎవరంటే వేమారెడ్డి గారు ఒక్కడే. అట్లాగే అట్లా అంటే ఇప్పుడు ఇవాళ ఏంటంటే పార్టీ మాలాంటి సీనియర్స్కి ఏంటంటే మేమేంటంటే మా ఆలోచనలు ఎట్టుంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా గ్రాస్ రూట్లో పనిచేసిన వాళ్ళం, పార్టీ బిల్డప్ చేసిన వాళ్ళం. నువ్వా నేనా అయినా కూడా వాళ్ళు గెలిచిన రోజులు ఉన్నాయి. నిమ్మగడ్డ రామోహన్ గారు గెలిచారు, వేములపల్లి శ్రీకృష్ణ గారి తర్వాత నిమ్మగడ్డ రామోహన్ గారు కూడా గెలిచారు కమ్యూనిస్టు. అంత బలమైన కాన్ఫిడెన్స్ ఇది కమ్యూనిస్టులకి. అలాంటిది కాంగ్రెస్ వేవ్ తీసుకురావడానికి, దాని తర్వాత మన వైఎస్ఆర్ పార్టీ వేవ్ తీసుకురావడానికి మేము చాలా కష్టపడ్డాం. కింద లెవెల్ నుంచి వెళ్ళారు. వచ్చాం మేము పార్టీని. ఇప్పుడు సహజంగా కమ్యూనిస్టులు అంటే కొంచెం ఒక విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కొన్నిట్లో బాగుంటారనేగా మనం నిజాలు ఒప్పుకోవాలి. వాళ్ళతో మేము పోటీ పడి నిలబడ్డాం. వాళ్ళను కూడా మా మంచితనంతో ఆకర్షించుకుని మాతో రాగలిగారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళకంటే మంచి క్వాలిటీస్ మాకు ఉండబట్టే కదా. అదే క్వాలిటీస్తో మళ్ళీ దీన్ని బ్రహ్మాండంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాత రోజులు తీసుకొస్తాం. నాకు ఆ కాన్ఫిడెన్స్. దొంతిరెడ్డి వేమారెడ్డి డమ్మీ ఇన్ఛార్జా, లేదంటే 2029 కూడా వేమారెడ్డి గారే పోటీ చేస్తారు? డెఫినెట్గా నేనే పోటీ చేస్తా. పక్కా కెమెరా రికార్డ్ అవుతుంది. అవునండి, అవుతుంది. నాకు తెలుసు కదా. 29 కూడా నేనే చేస్తా, సమస్య లేదు. మళ్ళీ డమ్మీ గిమ్మీ ఏం లేదు, నేనే చేస్తా అనుకున్నాం కూడా మేము. ఎస్, డెఫినెట్లీ ఐ విల్ కాంటెస్ట్. లోకేష్ తట్టుకోగలరా? బాగుంది, దేవుడు ఉన్నాయండి. నాకేంటి సార్, నాది నాకుంది. అంటే 90,000 మెజార్టీ వచ్చింది, ఇది ఒక చరిత్ర. ఇక మంగళగిరి టీడీపీ అడ్డా అంటున్నారు, పదే చెప్తారు. 90,000 ఏ నాటికి వస్తుందండి? ఇప్పుడు దీని వెనక చాలా ఉన్నాయి అంటున్నారు. మీరు ఎన్నో రాజకీయాలు చూశారు, చూశాను, ఎలక్షన్లు చూశాను. అందుకని నేను చెప్తున్నా, జరిగినాయి కొన్ని జరిగినాయి, తప్పప్పులు మాయి కొన్ని, ప్లస్ ఏదో భగవంతుడి సృష్టి వల్ల ఈ ఈవీఎంలు ఏదో అంటున్నారు. మరి వాళ్ళకి తెలియాలి, చేసిన వాళ్ళకి తెలియాలి. లేకుంటే ఏంటి మెజార్టీలు ఏంటి, ఈ రాజకీయాలు ఏంటి? లేదు, అదేం కాదు. తప్పనిసరిగా ఇది మాకుంది, మేము ఎదుర్కోగలం. ఎవరైనా కానివ్వండి, లోకేష్ గారు ఉంటారా, లేకపోతే ఇంకోటి ఉంటారా, లేకపోతే లోకేష్ గారు ఇంకో చోటుకి వెళ్తారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎట్లా ఎవరన్నా కూడా మా కాన్ఫిడెన్స్లో మేము చేయాలి కదా. 29లో మంగళగిరి అభ్యర్థిగా వేమారెడ్డి గారు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలని, జనాలని బలి తీసుకున్నారని చెప్పి టీడీపీ ప్రధానమైన ఆరోపణ. దానిలో భాగంగానే పల్నాడు పర్యటన చెప్తారు. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం మాదేగా. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేవా లేదా అనేది అది వేరే విషయం. ఏదో అది మీ ఆలోచనకి వదిలేండి. ఉన్న ఏకైక మేమే. మరి జనానికి ఏదైనా జరిగితే వెళ్ళాల్సిన బాధ్యత మాకు లేదా? మా బాధ్యత ప్రకారంగా మేము వెళ్తున్నాం. వస్తుంటే జన సమూహం వస్తుంది. అది ఇవాళ కాదు, ఆయన క్రేజీ. ఇవాళ ప్రజాకర్షణ గల నాయకుడు, మాస్ లీడరు ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టేక్ ఇట్ గ్రాంటెడ్. నేను చూస్తున్నా జనం ఏ విధంగా పరుగులెత్తున్నారు, ఆయన కలవడానికి ఎంత ఊవిళ్ళుస్తున్నారు నేను చూస్తున్నాను. ఆ పరుగెత్తడం ఏంటి, ఆ గొడవ ఏంటి, ఆ ఫాలోయింగ్ ఏంటి? అసలు నిన్న చూశారు కదా, చిత్తూరులో కూడా అసలు ఏంటది, ఆ జనం ఏంటి, ఆ ఎంతమంది పోలీసులు ఎంతమంది ఉన్నారు అక్కడ. అయినా ఆగారండి. అభిమానాన్ని నువ్వు ఆపలేవండి. ఆయన వెళ్ళాల్సిన బాధ్యత. ఒక అపోజిషన్లో ఉన్న మేము వెళ్ళాల్సిన బాధ్యత. సిస్టంలో ఎక్కడ పొరపాటు జరుగుతానో ఇంకోటి జరుగుతానో వాళ్ళని పరామర్శించి మంచి చెడు తెలుసుకొని, ఇప్పుడు మేము వెళ్ళబట్టాక ఆయన 4 రూపాయలు ఇస్తానో ఇలా అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళబట్టే కదండి
సో డెఫినెట్లీ మా పని మేము చేయాలి కదా. మేము ఉన్న టైంలో 22 నుంచి 29 రూపాయల వరకు నడిచిన కేజీ మామిడికాయలు పళ్ళు ఇవ్వాలా 4 రూపాయలు అంటున్నావు. అదే ఆయన ఇవ్వటం లేదు కదా, ఇది డబ్బులు ఇస్తాన్నారు, ఇచ్చారో లేదో కూడా తెలియదు. మరి ఇవన్నీ ఏమి లేదండి, ఎవడో అడగకూడదు. ఆయన అన్నారుగా చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ వాళ్ళు ఎవరన్నా అడిగితే వాళ్ళ నాలిక మందో అన్నాడు. తర్వాత మాట అనక ఈ మాట అన్నాడు ఆయన. ఏంటది? ఇంకో నాయకుడు ఉన్నాడు, ఆయన తాట తీస్తా, నార తీస్తా, పేక బిసుకుతా అని ఆయన అంటాడు. కానీ ఈ ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఈ స్థితి వచ్చింది. లెట్ us see.